నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేపు కామారెడ్డిలో నామినేషన్ వేయనున్న కేసీఆర్. ఇవాళ రేపు భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం. కరీంనగర్లో రెండో రోజు బండి సంజయ్ ప్రచారం. బీజేపీ దెబ్బకు కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటవుతున్నాయన్న విమర్శ. దేశవ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు. మానవ అక్రమ రవాణాపై సోదాలు నిర్వహిస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ. అమెరికాలో కత్తిపోట్లకు గురైన ఖమ్మం విద్యార్థి మృతి. కన్నీరు మున్నీరవుతున్న కుటుంబ సభ్యులు. ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం. నివారణకు చర్యలు చేపట్టిన ఆప్ ప్రభుత్వం. తెలంగాణతో సహా దేశంలోని పలు రాష్ట్రాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహిస్తోంది. మానవ అక్రమ రవాణా కేసులో ఈ సోదాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, త్రిపుర, అసోం, పశ్చిమ బెంగాల్, హర్యానా, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్లో సోదాలు చేస్తున్నారు జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు. తెలంగాణతో సహా దేశంలోని పలు రాష్ట్రాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహిస్తోంది. మానవ అక్రమ రవాణా కేసులో ఈ సోదాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, త్రిపుర, అసోం, పశ్చిమ బెంగాల్, హర్యానా, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్లో సోదాలు చేస్తున్నారు జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పవన్ అందిస్తారు. పవన్, తెలంగాణతో సహా పలు రాష్ట్రాల్లో ఎన్ఐఏ అధికారుల యొక్క సోదాలు కూడా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా చూస్తే మానవ అక్రమ రవాణా కేసుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తోనే యొక్క పలు రాష్ట్రాల్లో కూడా యొక్క సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి కూడా గమనిస్తాం. ఈ రోజు తెల్లవారుజాము నుంచి యొక్క సోదాలు కూడా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా చూస్తే తెలంగాణ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, హర్యానా, రాజస్థాన్, త్రిపుర, అస్సాం, జమ్మూ కాశ్మీర్ ఇలాంటి యొక్క రాష్ట్రాల్లో కూడా యొక్క సోదాలు ఇంకా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అయితే ఎందుకంటే గతంలో కూడా మానవ అక్రమ రవాణాకు సంబంధించిన కేసులో కొంతమందిని అరెస్ట్ కూడా చేశారు. వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకే పూర్తిగా దీనికి సంబంధించి ఈ యొక్క సోదాలు కూడా నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే పూర్తిగా ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ యొక్క సోదాలు నిర్వహించడంతో కొంత కీలకమైన సమాచారం కూడా రాబట్టే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పలు ఈ యొక్క కేసులో అంటే మానవ అక్రమ రవాణా కేసులో ఇప్పటికే చాలా మందిని కూడా ఎన్ఐఏ అధికారులు కూడా అదుపులోకి తీసుకుని విచారణ కూడా కొనసాగించారు. విచారణ కొనసాగించిన నేపథ్యంలో చాలా కీలకమైన సమాచారం కూడా రాబట్టారు. అయితే ఈ నేపథ్యంలో ఈసారి మాత్రము ఈ యొక్క సోదాలు భారీ ఎత్తున కూడా కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కూడా ఉదయం నుంచి యొక్క సోదాలు కొనసాగుతున్న నేపథ్యంలో చాలా కీలకమైన ఇన్ఫర్మేషన్ కూడా బయటపడే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ పవన్. ఎన్నికలు సమీపిస్తున్న వేళ గులాబీ బాస్ మరింత దూకుడు పెంచారు. రోజుకు 3 సభల్లో పాల్గొంటూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్లో సీఎం కేసీఆర్ సుడిగాలి పర్యటన చేయనున్నారు. నేడు కొమరం భీం, మంచిర్యాల జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటించబోతున్నారు. ఇవాళ సిర్పూర్, అశ్వాబాద్, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో ప్రజాశీర్వాద సభల్లో పాల్గొననున్నారు.
మధ్యాహ్నం 2 గంటలకు సిరిపూర్ నియోజకవర్గం కాగజ్ నగర్లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఆసిఫాబాద్లో 3 గంటలకు, బెల్లంపల్లి నియోజకవర్గంలో 4 గంటలకు ప్రజాశీర్వాద సభల్లో కేసీఆర్ ప్రచారం నిర్వహిస్తారు. 3 సభల కోసం భారీగా ఏర్పాట్లు చేశారు బీఆర్ఎస్ శ్రేణులు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ గులాబీ బాస్ మరింత దూకుడు పెంచారు. రోజుకు 3 సభల్లో పాల్గొంటూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్లో సీఎం కేసీఆర్ సుడిగాలి పర్యటన చేయనున్నారు. నేడు కొమరం భీం, మంచిర్యాల జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటించబోతున్నారు. ఇవాళ సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో ప్రజాశీర్వాద సభల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు సిర్పూర్ నియోజకవర్గం కాగజ్ నగర్లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఆసిఫాబాద్లో 3 గంటలకు, బెల్లంపల్లి నియోజకవర్గంలో 4 గంటలకు ప్రజాశీర్వాద సభల్లో కేసీఆర్ ప్రచారం నిర్వహిస్తారు. 3 సభల కోసం భారీగా ఏర్పాట్లు చేశారు బీఆర్ఎస్ శ్రేణులు. నామినేషన్ల దాఖలుకు గడువు సమీపిస్తూ ఉండడంతో నామినేషన్ల పర్వం జోరందుకుంది. ఇవాళ రేపు నామినేషన్లు పెద్ద ఎత్తున దాఖలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొడంగల్లో నామినేషన్ దాఖలు చేయగా, కోమటిరెడ్డి నల్గొండలో దాఖలు చేశారు. బీజేపీ నేతలు బండి సంజయ్, ఈటెల, రఘునందన్ రావు నామినేషన్లు దాఖలు చేశారు. రేపు కామారెడ్డి, గజ్వేల్లో గులాబీ బాస్ నామినేషన్ వేనున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయం వద్దకు చేరుకుంటారు. నేరుగా ఆర్డీఓ కార్యాలయానికి చేరుకొని నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు సీఎం. అనంతరం ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మైదానంలో నిర్వహించే ప్రజాశీర్వాద సభలో పాల్గొంటారు. ప్రజాశీర్వాద సభకు సుమారు 1,00,000 మంది జనాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. బీఆర్ఎస్ ప్రభుత్వం యువతను మత్తు పదార్థాలకు బానిసలుగా చేస్తోందని కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఆరోపించారు. కరీంనగర్లో 2వ రోజు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. బండి సంజయ్ పాదయాత్రగా ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల డిఎన్ఏల్లో బీసీలపై వ్యతిరేకత ఉందన్నారు. బీసీ, దళితులను సీఎం అభ్యర్థిగా బీఆర్ఎస్ ప్రకటిస్తుందా అని సంజయ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే బీఆర్ఎస్కు అమ్ముడుపోతారన్నారు. బీఆర్ఎస్ నుంచి విముక్తి పొందాలంటే బీజేపీని గెలిపించాలని ఆయన కోరారు. 2 రోజుల క్రితం కరీంనగర్ అసెంబ్లీ స్థానానికి బండి సంజయ్ నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం కరీంనగర్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీ పేరు గొప్ప అన్న సామెతకు అద్దం పడుతోంది. బండి మీద వెళుతూ ఉంటే ఊపిరి అందడం లేదు. ముక్కు మూసుకొని బండి నడుపుదామంటే ప్రమాదాలు తప్పవేమో. ఇటీవల కాలంలో ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోయింది, దుర్భర స్థితికి చేరింది. ఈ పరిస్థితి చూస్తే ఈ నగరంలో జనం ఎలా బ్రతుకుతున్నారు దేవుడా అనిపిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత వాతావరణ కాలుష్యం గల నగరంగా రికార్డులకెక్కిన ఢిల్లీపై ఓ కథనం. దేశ రాజధాని ఢిల్లీ
పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యం దుర్భరంగా ఉంది. స్వచ్ఛమైన గాలి కరువైంది. కాలుష్య విపరీతంగా పెరిగిపోవడంతో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా ఈ అంశంపై తీవ్ర స్థాయిలో స్పందించింది. గాలిలో నాణ్యత కరువైంది. వాయు కాలుష్యం ప్రజల ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తోంది. ప్రజల ఆరోగ్యం గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం మరో ప్రధాన కారణం. వాయు కాలుష్యం వివిధ రకాల క్యాన్సర్లకు కారణమవుతోందని శాస్త్రీయ పరంగా నిరూపణ అయింది. శ్వాసకోశ వ్యవస్థ దెబ్బతినడం, గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి కరోనరీ ఆర్టరీ వ్యాధులకు వాయు కాలుష్యానికి సంబంధం ఉందని వైద్య నిపుణులు అంటున్నారు. వాయు కాలుష్యం పట్ల జాగ్రత్త వహించకపోతే మెదడు, గుండె దెబ్బతినే అవకాశముంది. చిన్న పిల్లల నుంచి పెద్ద వయసు వారి వరకు అన్ని వయసుల వారికి ఈ రకమైన రోగాలు సంభవించే ఛాన్స్ ఎక్కువ అని నిపుణులే అంటున్నారు. ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోవడానికి కారణాలెన్నో. పెరిగిపోతున్న జనాభా, లోపించిన పారిశుద్ధ్యం, పరిసరాల పరిరక్షణ చర్యలు, పరిశ్రమల నుంచి వెలువడే పొగ వంటివి ఎన్నో. మరీ ముఖ్యంగా పంజాబ్, హర్యానా, యూపీ, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో రైతులు పంట కోతల తర్వాత పంట వ్యర్థాలను తగలపెట్టడంతో ప్రతి సంవత్సరం తీవ్రమైన వాయు కాలుష్యాన్ని ఢిల్లీ భరించాల్సి వస్తోంది. ఇక ఢిల్లీలో వాహనాలకు కొదవే లేదు. వాహనాలు వెదజల్లుతున్న కాలుష్యం కారణంగా గాలి నాణ్యత మరీ పడిపోతోంది. కాలం చెల్లిన కాలుష్యకారక వాహనాలను తొలగించాలి. వాయు కాలుష్యానికి వాహనాలు విరచిమ్ముతున్న కాలుష్యం అతిపెద్ద కారణం. ఢిల్లీకి రోజూ ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది ట్రక్కులు, లారీలు సరుకు రవాణా కోసం వస్తూ ఉంటాయి. ఆ వాహనాల్లో చాలా వాహనాలు కాలం చెల్లినవే. ఇక ఫరీదాబాద్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఫ్యాక్టరీల నుంచి వెలువడే కాలుష్యాన్ని నియంత్రించేవారే లేరు. కాలుష్య నియంత్రణ బోర్డు లాంటివి ఉన్నా నామ్కే వాస్తే అన్నట్లు ఉంటాయి. పరిమితికి మించి కాలుష్యం సృష్టించే సంస్థలపై ఉక్కుపాదం మోపే ప్రభుత్వాలు లేవనే చెప్పాలి. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు డేటా ప్రకారం ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చాలా ఎక్కువగా నమోదవుతోంది. ఢిల్లీలో వాయు నాణ్యత AQI 440గా ఉండగా గురుగ్రామ్ సెక్టార్లు 398గా, ఫరీదాబాద్ పారిశ్రామిక వాడలో 407గా ఉంది. ఢిల్లీలో గాలి నాణ్యత క్షీణించడానికి పంట వ్యర్థాలను కాల్చడమే ప్రధాన కారణమని గుర్తించారు. యూపీ, పంజాబ్లలో వ్యవసాయ వ్యర్థాలను తగలబెట్టడాన్ని నియంత్రించకుండా ఢిల్లీ వాయు కాలుష్య సమస్య పరిష్కారం కాదు. ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వానికి చక్కటి అవగాహన కొరవం మరో కారణం. ఢిల్లీ వాయు కాలుష్య నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర నిర్మాణాత్మక చర్యలు చేపట్టలేదు. దీపావళి సమయంలో బాణాసంచా, టపాకాయల అమ్మకాలు, కొనుగోళ్లపై నియంత్రణ విధించడమే ప్రభుత్వాలు చేపడుతున్న ఏకైక చర్చ. కొద్ది ఏళ్లుగా తాత్కాలికంగా ఢిల్లీలో వాహనాల సరీ బేసీ విధానాన్ని అమలు చేస్తూ వచ్చారు. ఈసారి కూడా నవంబర్ 13 నుంచి 20 వరకు సరీ బేసీ విధానం అమలు చేస్తున్నారు. అంటే వాహన రిజిస్ట్రేషన్ నంబరు చివర సరి సంఖ్య ఉన్న వాహనాలు ఒకరోజు, బేసి సంఖ్య ఉన్న వాహనాలు మరో రోజు రోడ్లపైకి రావాల్సి ఉంటుంది. గతంలో BS3 పెట్రోల్, BS4 డీజిల్ కార్లపై నిషేధం ఇప్పటికే కొనసాగుతోంది. ప్రజారోగ్యం దృష్ట్యా చేపట్టే మరో తాత్కాలిక చర్య కొత్తగా భారీ వాహనాల నిర్మాణాలు చేపట్టకుండా ఆదేశించడం, స్కూళ్లు మూసివేయడం. 10, 12 తరగతులు మినహా అన్ని ప్రాథమిక, మధ్యతరగతి పాఠశాలలు మూసివేశారు. ఢిల్లీలో వాయు కాలుష్య నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేయాలి. కాలుష్య నియంత్రణ బోర్డు ఖచ్చితంగా
నిర్దేశిత ప్రమాణాలు పాటించని సంస్థలపై కొరడా జులిపించాలి. పంజాబ్, హర్యానా, యూపీ, రాజస్థాన్, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ రైతుల ప్రతినిధులతోనూ విస్తృత స్థాయిలో చర్చించి ఓ పరిష్కారం కనుగొనాలి. రైతుల వ్యవసాయ వ్యర్థాలను తొలగించేందుకు ఏటా కొన్ని వేల రూపాయలు ఖర్చవుతుంది. అందువల్లనే వ్యవసాయ వ్యర్థాలను తగులపెట్టేస్తున్నారు. తగులపెట్టడం వల్ల భూమిలో ఉన్న కొన్ని క్రిమికీటకాలు కూడా దగ్ధమవుతాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయ వ్యర్థాలను తగులపెట్టకుండా నిరోధించేందుకు రైతులకు మరో ప్రత్యామ్నాయం సూచించడమో, ప్రభుత్వాలే తగిన పరిహారం చెల్లించడమో చూడాలి. సుప్రీంకోర్టు కూడా స్పందించిన నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలి. ఢిల్లీ, పంజాబ్లో ఉన్న ఆప్ ప్రభుత్వం ఓ నిర్మాణాత్మక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి సూచిస్తే మరీ మంచిది. ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేసి సమస్యను పరిష్కరించి ప్రజల ఆరోగ్యాలను పరిరక్షిస్తాయని ఆశిద్దాం. ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.